వచ్చి గల్లబడుతున్నాయి. నుంచి చూపెట్టి నా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపెట్టు. ఎందుకట్లా ఇచ్చినప్పుడు ఏదో ఛానల్ చూసి సేవ చేస్తారు అనుకుని వస్తే మీరు ఎట్లా చేస్తారు? ఎవరు 50,000 గుర్తుకొత్తలే నీకు? ఇంకా ఏం 50,000 ఇక్కడ నీకు ఇచ్చిన 50,000 గుర్తుకొత్తలే. రావాలి తింటున్నావా? ఎవరు బ్రో నువ్వు? 50,000 తీసుకుని రావాలి తింటున్నావా? ఏం చేసినావు? ఇక్కడ 50,000 నీకు గుర్తులేదా? నీ కాల్స్ చూపెట్టు, ఒకసారి ఎన్ని కాల్స్ వచ్చినా చూపెట్టు. ఫస్ట్ టైం ఫోన్ చూడమని నాకు ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు ఫోన్ చెప్తా కాదు. లవర్ పోయింది 1 year. నువ్వు నీ సంగతి చెప్పేది. నేను మా లవర్ 1 year నుంచి నా దగ్గర లేదు, వెళ్ళిపోయింది. నా దగ్గర నుంచి పోయింది. పోతే 1 year అవుతుంది. ఈయనకు 50,000 ఇచ్చిన. ఎప్పుడు? ఈయనకు వారం రోజుల కింద ఇచ్చిన నేను. నా ఫోన్ కాల్స్ 50,000 ఇచ్చిన. తర్వాత ఏమైంది? 50,000 ఇచ్చిన నేను ఎత్తికి పెడతా అన్నాడు. నేను ఆమె లేకపోతే నాకు అసలు ఇబ్బంది అవుతుంది. ఆమె లేకపోయింది, నేను ఉంచుకోలేకపోతున్నా. సరే అని నీ దగ్గరకు వచ్చి వెతుకుతా అంటే 50,000 ఇచ్చిన. అప్పటి నుంచి చూపెట్టి నా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపెట్టు. ఎందుకట్లా రోజులు ఆగినా నేను. నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తులు. కొత్త సిమ్ ఆడియో కనీసం ఫోన్ వాడితే ఇప్పుడు చేసుకోమని ఎవరు భయపడం కానీ సరే నువ్వు భయపడవు. అందుకే ఆ 50,000 దొబ్బి అట్లా అయినా నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు అట్లా చెప్తావు. నువ్వు అది ఇది అని మాట్లాడినందుకు మంచిగా ఉండదు. తీసుకున్నాడు అంతనంత లాగాడు. మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడదు. ఫస్ట్ చూడు. నీకు సంవత్సరం నుంచి పోయినప్పుడు లేదు కానీ వారం నుంచి వచ్చిందా? ఇచ్చినప్పుడు నాతో మాట్లాడి ఇవ్వమని చెప్పినా కదా. ఫోన్ చేస్తాను ఫోన్ చూపెట్టి కాలిస్ట్ క్యాష్ ఇచ్చి మరి ఇక్కడికి వచ్చి ఇచ్చిన ఫోన్ పే చూపెడతావు. నీకు ఈ సంగతి చూస్తే మీరు గిదేనా చేసేది? చూస్తానా చేద్దాము మనం చేద్దాం అన్న, ఇంత ఖర్చు అవుతుంది కదా చేద్దాము అని అన్నాడు. ఏంది నెంబర్ చూపెట్టు. 480 కాదు అది వారం కింద అది మా నంబరే కాదు. అది మా నంబర్. మీరు నువ్వు అనవసరంగా మీదికి రాకేమన్నా ఉంటే నార్మల్ గా మాట్లాడు. 50,000 ఒకసారి 27,000 ఆయన 50,000 ఎక్కించుకోండేమో దొరికిపోతాడని మేము అట్లా చీట్ చెయ్యము. మాకు తెలుసు. 1,00,000 రూపాయలైనా నేను ఇద్దును. నువ్వు చేసిన కథ ఏందో. నేను నీ ఫోన్ చూపెట్టు ఒకసారి. నీ ఫోన్ 50,000 తీసుకొని ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. నువ్వు పైసలు ఏం చేసినావు? నువ్వు రాగి అంటే మంచిగా ఉన్నదా?
అర్థమవుతుందా? నువ్వు ఇచ్చినావు అంటే ఇచ్చిందే ప్రూఫ్స్ ఉంటే చూపి 50కి నీకు 1,00,000 ఇస్తా, అర్థమవుతుందా? మేము ఎవరిని అట్లా చీట్ చేయలేం, మాకు అవసరం లేదు. అక్క ప్రూఫ్ చూపించారు కదా, అది మా నంబర్ కాదు. మాకేం తెలుసా? కైలా నాకు నంబర్ తెలియదు. ఇదే నంబర్ ఉంటే మాకేం తెలుసు? ఇప్పించుకోండు. నీ ఫోన్ చూపెట్టు ఫస్ట్, ఫోన్ ది. ఆ నంబర్ ఫోన్ చేయబోయి అసలు నీ పేరేంది? నీ పేరేంది ఫస్ట్? ఏమో నీ నంబర్ కాకుండా పర్సనల్ నువ్వు నవ్వుతున్నావు, ఆయన నవ్వుతున్నావు, సిగ్గులేదా మీకు? నిజంగానే తీసుకున్నారా తీసుకోలేరా? నేనేం తీసుకున్నా? నీ పేరు మరి ఏంది? గాయన దగ్గర నువ్వు అవునేందక్క? తీసుకున్నావని? నీ అవునేంది? పేరేంది? ఎప్పుడు నీ నేను పేరేంది? నేను నీ వారం పేరేంది? రోజుల నుంచి ఆయన ఇదిగో, బ్రదర్ నీ పేరేంది? వారం రోజుల నుంచి ఆయన నాతో మాట్లాడు, నువ్వు నాకు ఇచ్చినావు కదా, నీ పేరేం చెప్పు. నీ పేరేంది చెప్పు. చెప్పు నీ పేరేం చూస్తా నేను వచ్చినావా లేదా నా నాకు పేరు రావట్లేదు. నా పేరు కిరణ్. చూడు డబ్బులు నీ తీసుకుని పేరేం చెప్పు వచ్చినా నువ్వు ఎంతున్నావు ఆయన మీరు ఎంతున్నావు, ఏం వెళ్ళాడుతున్నావు? ఏమైతుంది? ఏంది కుస్తీ పోటీకి వచ్చినావా? 50,000 ఇస్తే నీకు కుస్తీ అర్థమైతే పోటీకి వచ్చినావా? మామూలు నీ ప్రాబ్లం ఏంది? ఆగు. ఆయన పేరేం నీ చెప్పు ప్రాబ్లం first. ఏందో నువ్వు కరెక్ట్ చెప్పు, అర్థమవుతుందా? ఎగిరెగిరి వాడికి ఇది నీ పిల్ల ఇల్లు పోయిందని కాదు, బాధలో నీ చావు ఉంటే- కాదు. ఈడొచ్చి ఏం చూపిస్తున్నావు నువ్వు? ఎంతున్నావు నువ్వు? ఎంతున్నావు నువ్వు? ఎంతున్నావు? ఎవరి మీద వస్తున్నావు నువ్వు? నీ ప్రాబ్లం ఏందో చెప్పు. కూతురా గర్ల్ ఫ్రెండ్ సంవత్సరం పోతే Girlfriend నీ ఆ? దగ్గరకు వచ్చి సంవత్సరం సాయం పోతే అరే చేస్తాను. మీరు చెప్పారు, మీరు చెప్పిన అన్ని వింటా, నా పైసలు అన్ని దొబ్బినా కదా, నువ్వు చెప్పిన అన్ని వింటా. ఇంకా నీ పేరేం ఆ, చెప్పు. కాదు, కాదు, ఇంకా 50,000 ఆయన కావాలా? డబ్బులు తీసుకున్నావా? ఆయన పేరేం చెప్పాలి? ట్రాన్సాక్షన్ లో ఆయన చూద్దాము. డబ్బులు తీసుకున్నాడు, తీసుకున్నావా? ఫోన్ నేను తెలియడు. తీసుకోలే. ఈయన నంబర్ మీద ఈయన వచ్చినప్పుడు పర్సనల్ నంబర్ మీద ఈయన వచ్చినప్పుడు ఈయన చెప్పుకున్నాడు, నేను వచ్చినప్పుడు ఆ తీసుకున్నా. 50,000 ఎప్పుడు తీసుకోండు. తీసుకున్నాడు? ఆ పర్సనల్ నంబర్ మీద ఎవరు కాకుండా వేరే నంబర్ మీద వీళ్ళిద్దరిని ఇప్పుడే చూస్తున్నాను నేను. అక్క వీళ్ళిద్దరిని ఇప్పుడే పోయి చూస్తున్నాను. స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోపో. కాదు పోలీసు పోతా నేను పో మరి. నీ సంగతి చెప్పినా ఏం చూస్తావు నా సంగతి? నేను డబ్బులు వచ్చి ఇచ్చినప్పుడు ఏదో ఛానల్ చూసి సేవ చేస్తారు అనుకుని వస్తే మీరు ఎట్లా చేస్తారు? అన్న మేము ఇంతవరకు ఎవరిని చీట్ చేయలేమన్నా. Cheat అనవసరంగా అది కాదా? ఈయన ఏమో కావాలని కాదు. కావాలని నువ్వు issue అక్కడ చేస్తున్నావు. ఎంకరేజ్ చేస్తుండేమో ఎంకరేజ్ ఆయన చేస్తున్నావు. తెలియదు, ఆయన రూపాయి కూడా ఎవరే తీసుకోడు. చేయలేమో ఈడే మా మమ్మల్ని చేసిండేమో మీరు నీ ఎవరు ముందు చేయలేదు. మంచిగా చేస్తుండేమో అక్క. నేను ఎందుకు చేస్తా? ఎంకరేజ్ చేస్తుండేమో ఇప్పుడే ఎవరో. చేస్తా. నాకు అవసరం లేదన్న, ఆ, పైసలు పోలీస్ తీసుకున్నావు. స్టేషన్, మేమే పోలీస్ ఒకరికి donate ఆయన చేస్తాం. నంబర్ తెప్పించుకుంటే దొరుకుతుంది కానీ పోలీస్ స్టేషన్ పర్సనల్ పో, పోలీస్ స్టేషన్. ఆగు. తెచ్చుకోము, పోలీస్ స్టేషన్ పో. దొబ్బుతానం ఎందుకు దొబ్బుతానం ఎందుకు పోలీస్ స్టేషన్ పోయి పైసలు మా కంప్లైంట్ పైసలు తీసుకో. తీసుకోను నాన్నది పోలీస్ స్టేషన్ నీకు పోయి ఉందా? కంప్లైంట్ ఏయ్, తీసుకో. తెలుగు ఉందా? ఏం అక్క, ఆగు. అక్క, ఆగు. ఒక్క నిమిషం. నువ్వు ఒక్క మాట ఆగు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? తీసుకున్నావు. ఏ, నాకు కామెడీ అవుతా. కామెడీ ఏం చేస్తున్నా. తీసుకున్నావా? ఏం చేస్తున్నా? నేను తీసుకోలేదు. నేను నువ్వు తీసుకోలే, పక్క జరు. నువ్వు పక్క జరు. అదక్క ఏయ్, నువ్వు ఏ నంబర్ నుంచి ఇచ్చినావు? నా ఈ నంబర్. ఇదే నంబర్ ట్రాన్స్ఫర్ ఆయన చేసి నంబర్ నుంచి నంబర్. నువ్వు పోయి మా అన్నకు ఆ నంబర్ నుంచి పైసలు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మేము ప్రాబ్లం నిజంగానే సాల్వ్ చేస్తాం. నీకు నమ్మకం ఉంటేనే రా. Solve ఇది ఇప్పుడు- సంవత్సరం నుంచి పోయి ఏం చేయలేదు కానీ వారం నుంచి మా మీద ఎగురుతున్నావు. Solve చేసి- సరే కానీ సంవత్సరం ఇలా నుంచి చేసినావు యా నువ్వు? ఆ పర్సనల్ నంబర్ తెలుసు కదా? సంవత్సరం నుంచి చేసినావు. డౌన్లోడ్ కోలే. ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవు కదా? తీసుకోలే, రూపాయలు తీసుకోలే. ఫోన్ లేపే ఖాతా కూడా కనుక్కొని వచ్చినాం అడ్రస్. ఏయ్, నువ్వు మీది మీద రాదు. దింతున్నాడు నా మీద వస్తాడు. నేను మీద ఎవరు చచ్చిపోతుంది తెలుసా నువ్వు? నేను మీద పడితే చచ్చిపోతా తెలుసా నువ్వు? నన్ను నొక్కుతున్నావు. వాడు చూడుద్దాం వాడు పండాను వాడు మీద పడతా. ఏయ్, ఏయ్, గాడిది. ఆయన చేసేసారా, నేను చెప్పేసారా? పిచ్చోడివా? అరే, ఏయ్, వాడు నడు. కానీ ఆ, వాడు ఆగు. కాదు. ఏయ్, ఏయ్, ఏ నడు పోలీస్ స్టేషన్ బయట. ఏయ్, ఆగు. ఏయ్, నువ్వు ఆగు, మాట్లాడు. ఏ నేనేం తీసుకుంటా? తీసుకోలేవు కదా? తీసుకోలే. మరి ఎందుకు ఆయనతో అంత కామెడీ చేస్తావు? బయటికి ఆయన పంపించేవాడు. ఆయన పర్సనల్ నంబర్ పిచ్చోడు తీసుకో. ఆయన పిచ్చోడు ఉన్నట్టు వదిలేసి బయటికి నేను అడుగు ఆఫీసులోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మేమే ఇచ్చుకో. పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాం. ఆయన పిచ్చోడు ఉన్నట్టు ఏందని? అందుకే నడు బయట. నా పైసలు ముందు ట్రాన్సాక్షన్ చూపెట్టు నువ్వు నేను మందాగా పోతా వచ్చినావా? ఆ? మందాగా వచ్చినావా? మందా ఆ. నాకు మందా తాగలేడు కానీ ఆయన పిచ్చోడు ఉన్నట్టు అటునో. పిచ్చోడు ఉన్నట్టు అటునో. నా మందా అమ్మాయి బాధలో మందా ఆగు నేను ఏ అమ్మాయి బాధ? ఎన్ని సంవత్సరం నుంచి ఉన్నావా? నేను మనకు అనవసరం నాన్న, నువ్వు డబ్బు తీసుకున్నావా? అక్క నేను చెప్పాను అక్క నేను 50,000 ఇచ్చినప్పుడు ఇట్లుండేది మనిషి ఆ. 50,000 తర్వాత నేను ఫోన్ అయితే ఎప్పుడు ఇట్లా మారిండు కావాలంటే నేను మీ దగ్గర తీసి ఉంటే చూసుకోండి ఏ నువ్వు బాడీ కోసం అన్నం ఇంకో దౌడ అలుగుతుంది. యాభై నీకు వేలు. అనవసరం అది. ఎందుకు? నీకు అనవసరం. ఇంకా ఏయ్, ఓడుకోలేదు. ఛట్! నీకు ఎన్నిసార్లు చెప్పినా గలవకు తొక్కమని? ఇగో ఒక్క నిమిషం ఆగు. ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఆగు. ఇట్లా ఇట్లా బ్రో. నీ ఒక్క నిమిషం ఆగు. ఆగు, ఆగు. ఆగు. 50,000కు ముందు గిట్లు ఉండేనంట. 50,000 తర్వాత గిట్ల అయింది. అవ్వచ్చు. మీ 50,000 నువ్వు తోని. బాడీ నీవు బాడీ సేవ షేప్ చేసి చేస్తే బాగుంటుంది. ఇదే నీ సేవ నువ్వు గిదే గీ నువ్వు సేవ నువ్వు బాడీ చేసినా షేప్ ఇది. చేస్తే బాగుండదు. ఇరవై నువ్వు బాడీ దొబ్బుడు షేప్ ఇరవై చేస్తే బాగుండదు.
జేబులో వేసుకున్నాడు అంతేగా. కాదక్క, మీ ఛానల్ చూసి వచ్చినా మీరు ఇట్లా హెల్ప్ చేస్తారా? వస్తే మీరు లేరు, ఈ అన్న ఉన్నాడు ఇక్కడ, మీరు లేరు, ఈ అన్న ఉన్నాడు ఇక్కడ. ఈ అన్న ఏం చెప్పాడు, అక్క ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కదా అని వచ్చినాము. ఈయన అక్క లేడు, అయితే ఈయన అన్నాడు కొంచెం ఖర్చు అవుతుంది అన్నాడు. సరే ఎంత అవుతుంది అన్నాడు. ఫస్ట్ 80,000 అన్నాడు. 80 లేదన్నా, మేము ఎంత దూరం అయినా ఆంధ్ర అయినా సరే మేము అంత తీసుకో అక్క, నువ్వు తీసుకో. మేము ట్రావెలింగ్ కు తీసుకుంటాం కానీ ఏదో ఖర్చు చేసుకోవడానికి తీసుకోమాడు. నువ్వు తీసుకో అక్క, నాకు తెలుసు. ఎవరికి నువ్వు తీసుకో, మీ ఎంకలాన్ని చేస్తుండే మా పని. ఆయన నాకు తెలియదు రూపాయి తీసుకోవడం. అది నీకు తెలియదు అక్క, అతనేమో చేస్తున్నాము. అయితే ఇచ్చినాము, ఇచ్చిన నేను ఒక వారంలోనే వెతికి పెట్టేస్తా అన్నాడు. తీసుకోండు. సరే వెతకడం మాకు ప్రాబ్లం కాదు, వారం కాదు. సరే వారంలో వెతుకుతున్నా, ఇప్పటికి కూడా నేను వెతుకుతాను. నీ 50,000కు నేను 50,000 కలిపి లక్షిస్తా. ఒకవేళ అది తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే, నువ్వు కన్ఫర్మ్ తీసుకున్నట్టు నిరూపిస్తే నేను లక్షిస్తాను. ఆయన అయిపోతుంది కదా. ప్రశాంతంగా మా డబ్బులు అనుకుని వస్తే నేను మంచి మాట్లాడదాం పిచ్చిదా. 50,000 కావాలి, 50,000 కావాలి, రూపాయి కావాలి. అసలు వీళ్ళు ఎవరు? లేదు, నువ్వు నేనెందుకు చేస్తా చిన్న, నేను అసలు నాకు తెలియని కూడా తెలియదు. శుక్రవారం వచ్చినా నేను నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒకటే మాట తీసుకున్నావా లేదా? ఒకటే మాట. నేను రూపాయి కూడా తీసుకోలేదు. ఓకే, నువ్వు నోరెత్తక నేను చెప్పేది, నాకు అవసరం కూడా లేదు అన్న. నువ్వు మేమైతే తీసుకోలేము. మీద ఏదైనా ఫ్రాడ్ నంబర్ ఇస్తే పోయి కేసు పెట్టుకొని ఆట భయపడాలా ఇప్పుడు నేను? ఎక్స్ట్రా తింటున్నా. నువ్వు 50,000 పోతే ఎవడైనా తెస్తాడు. డబ్బులు ఏ అకౌంట్ కి వేసినావు పోయి కేసు పెట్టు, అకౌంట్ నుంచి వస్తాయి. ఒకవేళ మా ఈయన ఫ్యామిలీలో ఏ అకౌంట్ కి వేసినా నేను డబ్బులు ఇస్తా. నీ ప్రాబ్లం అన్నవా నేను సాల్వ్ చేస్తా. కానీ ఇంత ఒర్రకు నువ్వు, అర్థమవుతుందా? నువ్వు ఏదో రీజన్ చెప్తావు. డబ్బులు డబ్బులు రావద్దా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒకటే మాట, ఆయన తీసుకున్నా మొత్తం జైలుతో మొత్తం ఇప్పటికే వస్తుందని ఆయన మరి మళ్ళీ ఓరక్షణ ఏమన్నట్టు నాకు అర్థమైంది. సంకలు ఎత్తుకున్నా
నీ ప్రాబ్లం ఏంది? ఆ డోర్ ఓపెన్ చేయండి ఫస్ట్. నువ్వు జరుగు బ్రో. నువ్వు ఆ డోర్ ఓపెన్ చేయి. నువ్వు డోర్ ఓపెన్ చేయి. పోలీసులు వస్తే ఇద్దరికి చెప్తారు కానీ పోలీసులు తీసుకోండి. ఆ డోర్ తీయి first. ఆ డోర్ తీయి first. వాడు గీడని మాట్లాడితే బాగుంటది. అక్క నేను మంచిగా నువ్వు వాడు గీడని నీ మీద వచ్చి నేను తీసుకోలేదు. ఏమన్నా అడుగుతానేమో తాగుచ్చి లేకపోతే డబ్బులు నేను మాట్లాడి ఏమన్నా తాగుచ్చినా అంటుండు లేకపోతే డబ్బులు నీ మీద పెట్టు బ్రో, నేను తీసుకోలేదు. నాకు డబ్బులు మొత్తం ఇతనే తీసుకోండు. బ్రో నీ మీద పెట్టు. నీనే తాగుతుండు. ఇది చెప్పినా తాగుతుందని. నువ్వు పైసలు ఇచ్చినప్పుడు నీకు లేదు ఏమైనా పిచ్చిదాన్ని చేస్తున్నావు నాన్న? నేను చేస్తా. డబ్బులు తీసుకున్నప్పుడు తాగు. ఏమైనా మాట్లాడి పిలిచినావు? నాకు సంబంధమే లేదు. వాళ్ళు మరి ఎందుకు ఎవరో అట్లే గుర్తున్నావు? నేను ఆగు, నువ్వు నా మీద ఏమైనా ప్రాంక్ చేస్తున్నావా? నాకేం అవసరం. నీవు ప్రాంక్ చేయి. ప్రామిస్. ఆయన మీద వచ్చి చేస్తే నా మీదకి ఆయన మీద ఎందుకు చేస్తావు చెప్పు? చేస్తున్నావా లేదా? సీరియస్ ఇది సీరియస్ నీకు అర్థమైతే లేదా? నేను చేస్తలే, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరో- నేనే పోలీసు వాళ్ళని పిలుస్తాను. నీకు మాట. ఏరియా ఎస్ఐ పిలుస్తాను. పిలువు వాళ్ళని బట్టి. నీ సంగతి ఏందో చెప్తా పిలువు. సీసీ కెమెరాలు అన్ని రికార్డ్ పిలిచి రికార్డ్ చేసుకో. మా వాళ్ళు కూడా వీడియో మనకి కూడా రికార్డ్ చేయాలి. చేసుకో. కెమెరా ఉంది కదా, రికార్డ్ వస్తుంది. అన్ని డిలీట్ చేసేస్తాం. మొత్తం వీళ్ళు వీళ్ళే ఏయ్! నీ ఏం ఇప్పుడు నీ మాట్లాడుతున్నావు? అర్థమైందా? నేనేం తెలుసా ఏంది? నువ్వు ఇట్లా నమ్మించి అందరి దగ్గర డబ్బులు దొబ్బుతావు. నువ్వు ఆ మాట నమ్ముతావు. వాళ్ళిద్దరు లేకున్నాయి నీ కాళ్ళు. ఓ ఇదివో. వాళ్ళిద్దరు లేకున్నాయి నీ కాళ్ళు. ఓ ఇదివో. సరే అక్క. ఏమి పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకో. అంటే బుర్షన్ పెట్టి మాకు డబ్బులు ఇవ్వరా? నేను డబ్బులు మాకు ఈయనకి అకౌంట్ మన proof ఉంది. నువ్వు పంపించే proof ఉంది. పంపించేయి. ఆగని చెప్తున్నానా? నువ్వు ఎందుకు ఎలా ఆడుతున్నావు అట్లా? మరి మీ మీదకి వస్తుంటే ఏమంటలేవు నువ్వు? అరే నీ ముంగట నీ అకౌంట్ మీద ఇంకా ఆగు, ఆగు. ఇంకా చేసే పని ముఖ్యం ఆయన నా మీద వచ్చి చంపాడుతున్నా మీద వాడు ఇట్లా నాకు అంటుంది. అర్థమైంది. అరే, మీరు నా మీద- మీరు నా మీద సాయం చేస్తున్నారు నాకు ఒక్కటి అర్థమైంది. ఉన్నది నీ దగ్గర మా వాడు కూడా ఉన్నాడు, చూస్తాను అంతా. ఎవరు నిన్ను ఎవరు పిలిపించారు అది చెప్పు. వాడా వీడా? ఎవడు? నిన్ను ఎవరు పంపించాలి? అది ఎందుకు పిలిపిస్తారు? ఫోన్ ఎత్తుకోలేదు, బ్యాగ్ ఇక్కడికి వచ్చేసి చిన్న నువ్వు పిలిపించినవా? చెప్పు, నువ్వు పిలిపించినవా? ఎవరు ఎందుకు పిలిపిస్తున్నావు? డబ్బులు మీ తీసుకున్నావు. మమ్మీ మీ డాడీకి తీసుకున్నావు. ఈ ఏరియా పోలీసులు నేనే చేసి ఎట్లాగో నాకు ఆగు, తెలుసు. ఒక నిమిషం మాట్లాడదాం. ఆగు. వీళ్ళు ఎవరు- ఎందుకు భయపడతావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు పోలీస్ స్టేషన్ నేను ఫోన్ చేయి. పైసలు తీసుకున్నావా? నువ్వు ఆగు. ఆగు, ఆగు. ఎందుకు భయపడుతున్నావు? పైసలు తీసుకున్నావా? చెప్పినావు. ఆగు, ఆగు, ఆగు. ఆగు. పైసలు తీసుకున్నావా నువ్వు? పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. ఎన్ని గో ఇప్పుడు ఎన్ని తీసుకున్నావు? 25,000 తీసుకున్నా. 50,000 అంటారు వాళ్ళు. సరే 25,000 ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నావా లేదా? ఆగు, అక్కడ పై నేను మాట్లాడుతున్నా కదా. మాట్లాడు. ఎందుకు తీసుకున్నావు? దొరికినావు, ఇప్పుడు దొరికినావు కదా. బట్టలు కొనుక్కొని తీసుకున్నా. బట్ట వాళ్ళ జీవితాన్ని అన్న బట్టలు అంటూ నువ్వు నేను చేద్దామని అనుకున్నా అలా గర్ల్ఫ్రెండ్ ఎప్పుడో సంవత్సరం క్రితం వెళ్ళిపోయినా మరి ఎట్లా దూరడుతుంది మరి ఎందుకు తీసుకున్నావు? నీతో చేతగానప్పుడు ఎందుకు తీసుకున్నావు? నాకు చెప్పినావా? అనుకున్నా ఏదో ఒకటి. నాకు చెప్పినావా? ఆగు, ఆగు. 25 అంటాను, ఇంక 25. ఇంక 20 ఏ నువ్వు 25 అన్నావు, 25,000 క్యాష్ ఇచ్చిండు. 25 నీకు నేను 25,000 ఫోన్ పే చేసుకున్నా. 50,000 నేను వాడు ఇన్ని మాటలు మాట్లాడి ఆగు, నేను 50,000 ఏయ్, నువ్వు తీసుకున్నావా లేదా? ఎప్పుడైనా 25,000 25,000 తీసుకోండు. 25,000కి 25,000 కలిపి మిస్ అన్నదిగా తీసుకోరు. ఇంకెందుకు నువ్వు ఇన్నిసార్లు ఎందుకు ఏం చెప్పావు? మరి ఆ 25,000 ఏం చేశావు? సంఖ్యలు వద్దుతారా? ఈ అన్ని మాటలు నువ్వు 25,000 తీసుకుని ఏం చేశావు? నిజం చెప్పు, నిజం చెప్పు. నేనే ఇప్పుడు చూసినావా అక్క? ఆయన పక్కన కూర్చున్నాడు పిచ్చా నీకు? వాళ్ళ పైసలు తీసుకొని ఎందుకు తీసుకున్నావు? ఇంత బాధపడుకుంటే నా దగ్గరకు వస్తే ఇట్లా చేసిండు. చెప్పిండు షాలిని అక్క ఉంటది వెళ్ళు అక్కడ నేను 25,000 మీ పని అన్నా చేసా లేకపోతే నీకు పైసలు డబ్బులని ఇస్తా కూర్చోండి. మీరు ఈ పక్క కూర్చో, నేను ఎందుకు చెప్పు? అక్క చెప్తేనే కదా 25,000 ఉన్నాయి. ఇంక 25,000 అడగక్క. తీసుకున్నావు అన్నావు, ఎందుకు తీసుకున్నావు అది చెప్పు. అరు నువ్వు ఎక్కువ ఓవర్గా మాట్లాడినావు. మీ అమ్మ పిలుస్తే ఇప్పుడు
ఇప్పుడు ఆయన చెప్పినా పర్వాలేదు ఇచ్చా? ఒప్పేసుకోండు మజా కానీ కైతుందా? తీసుకుందానే. మజా సరే, చేసి- నేను కొడతాను. నేను నీకు కూడా డబ్బులు మజా కైతుందా రా? అన్నా, ఆమె 50,000 ఇస్తాడు తీసుకో. నేను ఇస్తాను డబ్బులు ఇస్తానే ఇస్తాను. చాలు చాలు ఇప్పుడు. ఇచ్చేసే వాళ్ళని పంపించే నిజంగా తర్వాత అమ్మతో మాట్లాడు. రాను. ఇందాక తీసుకోవాలన్నా నాకు కొట్టి చెప్పు. నేను ఇస్తాను. ఏలేం చూపించు. ఏయ్, తీసుకున్నది కాకుండా ఏంది నోరెత్తుడు? పెట్టకు తిప్పేస్తాడు. ఆ? ఎందుకు తీసుకున్నావు నేను? నీ దగ్గర గతి లేకనా? ఇక్కడ రా. ఎందుకు నా ఉత్తరం ఎందుకు నవ్వు. ఆ? నవ్వు ఇక్కడ కూడా చేస్తావు? మజా నేను రూపాయలు తీసుకోలే. మజా ఇప్పుడు నువ్వు మీరిద్దరు నాతో నేను ఆలయ కాదు ఇక్కడ రాను. ఇక్కడ రాను. నువ్వు దొరికితే అంటే వాడి సోషల్ కూర్చో, నువ్వు కూర్చో. ఏం చేస్తున్నావు నా పిల్లోడితో నువ్వు ఆ? ఆయన గురించి నాకు ఇష్టం ఉంటే ఇక్కడ కూర్చుంటా నువ్వు బాగైంది నేను మీ పేరెంట్స్ ఫోన్ చేస్తాను నిజంగా ఉన్నప్పుడే నువ్వు ఇంత చేస్తున్నావు అంటే నువ్వు లేనప్పుడు అసలు ఇట్లాంటి వాళ్ళు నీకు ఇంకా- ఉన్నప్పుడు 20,000 ఇచ్చి 50 అంటున్నావు అంటే లేనప్పుడు 1,00,000 నువ్వు తీసుకోలేదా తీసుకోలేదు. ఆ? సరే అన్న నేను అకౌంట్ నెంబర్ చెప్పు నేను వేస్తాను నేను వేస్తాను అకౌంట్ నెంబర్ చెప్పు. అక్క వీడు అబద్ధం ఎందుకు ఆడలేదు సరే అన్న సారీ ఆయన అబద్ధాలు ఆడినందుకు సారీ నా ఇష్టం. నువ్వు తాగినవా తెలీదు. కాదు నువ్వు తాగినవా నేను ఏం తాగుతాను? ఆయన తాగొచ్చు. నేను అసలు నాకు తాగడం అలవాటు లేదు ఇప్పుడు అన్నాడు మీ ఫ్రెండ్ నువ్వు తాగుతున్నావు అని. నువ్వు కూడా తీసుకోలేదా? నువ్వేమో తీసుకున్నావు నువ్వు కూడా. అంటే ఇద్దరు కనబడుతుందా? ఇదా మీరు చేసేది జరుగు. అక్కడ మీ ఛానల్ ఇట్లా ఉంటుందా ఇట్లా నా ఇట్లా ఉంటుంది. ఏమేం చేస్తుందో తెలీదు. ఇట్లా ఉంటుంది. ఇదే లేదు లేదు ఇది. ఎవరు ప్రాంక్ చేస్తారు ఈయన. నిన్న వాళ్ళు రమ్మన్నారు నేనే ఈయన రమ్మన్నాడు, నాకు సంబంధం లేదు. ఆయన వస్తా అన్నాడు, ఆయన ప్రాంక్ చేద్దామన్నాడు. వీళ్ళు నీకు తెలుసు ఏమని ప్రాంక్ తెలియదు. చేద్దాం అవ ఆయన ఫోన్ చేసి అన్న చాలా మీరు ప్రాంక్ యాభై చేద్దాం పడ్డాయి అన్న నీకు పిచ్చి దాంట్లో కనిపిస్తుంది నేను వీళ్ళకు నాకు కాదు. ఇక్కడ అంటే ఎప్పుడు అక్కడే చేస్తే ఇక ఈరోజు మేము అక్కడే చేసినాము. నీకు పిచ్చి దాంట్లో కనిపిస్తుంది ఆయన అడుగు. నీకు కూడా తెలుసా చిన్న తెలుసు. తెలుసు అందరు తెలిసి పిచ్చి దాన్ని చేస్తారు యాభై వందలు కదా అదో, మా ఆయన మీద వాడు కొడుతుండు ఆయన. వాళ్ళని ఇది నిజం అనుకుంటే ఏమవుతుంది ఆయన అన్నాడు. నాకు అన్న ప్రాంక్ చేద్దామని ఆయన చెప్పిండు నువ్వు నీ పర్సనాలిటీకి ఎట్లా ఒప్పుకున్నావు అన్న మీద వాడు కొడుతుండు, అమ్మాడుతుండు నా మీద వాడు ఇట్లా. ఏదో ర్యాంక్ అయితే చేద్దాం అనుకున్నా మరి ఇట్లా అయితే నాకేం తెలుసు ఏంది నాన్న ఇది నాకు సంబంధం లేదమ్మా. పిచ్చి పిచ్చి ఇగో చేయకు ఈయన- నాన్న. ఈయన- నువ్వు ఆఫీస్ లో పిచ్చి పిచ్చి చేయక నాన్న ఏమన్నా ఉంటే నార్మల్ గా చేసుకోగానే ఇగో ఈయన మీద వస్తుంది, ఇది ప్రాంక్. ఇప్పటి నా ఎందుకు ఇష్టం? ఆయన మీద ఎక్కేస్తున్నావు ఇక్కడ రాను. ఇలాంటి పిచ్చి పిచ్చి చేయకు నాన్న అరే నా మీదే ఇగో అందరూ approach చేయండి. చాలు ఏయ్, ఏయ్, ఆ. ఆయన పొద్దున్న Guys, guys, ఇది నిజం కాదు మా ఊళ్ళో ఏదో ఉండి వాళ్ళకు ఇక తిండి ఎక్కువ కాబట్టి అంటే బోర్ కొడుతుందని ఏం చేయాలి అర్థం కాక. అట్లా అట్లా. ఆయన అంటే లంచ్ మేము ఒకవేళ డబ్బులు అది ఇచ్చే తీసుకోము వరకు ఒకవేళ డబ్బులు తీసుకుంటే వీడియో చేస్తేనే డబ్బులు తీసుకుంటాం డబ్బులు కూడా అవి జస్ట్ మా ట్రావెలింగ్ కు అంతే అంతకు మించి మేము ఎక్కువ తీసుకోము వీళ్ళిద్దరిని నిజంగా నేను జైలు కూర్చోబెడతాను ఆయన నమ్మొచ్చినందుకు నిజంగా జైలు కూర్చోబెడతాను నేను దొంగని కాదు, నేను ఎవరైనా ఫోన్ చెప్తే మాట్లాడండి దయచేసి. పెద్దది ఇతనే 50,000 తీసుకుంటాడు. చూసారు కదా అట్లా చెయ్యకు నాన్న ఎవడన్నా చూసి ఇద్దరు పోతుంది నేంది ఏజెంట్ నువ్వు నా ఫస్ట్ నీ మీ మీద ఒట్టు. ఏయ్! పైన